హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రేమైన రిషి ఎపిసోడ్ 2 చెప్పుకుందాము. రిషి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటాడు తన రూమ్లో. తన అన్నగారులు వదినలు వస్తారు. అన్నయ్యలేమో అయిపోయాడు అన్నట్టు చాలా జాలిగా లుక్స్ ఇస్తూ ఉంటారు. రిషి తన వదినలు చెప్పిన మాట విని ఫుల్ షాక్ అవుతాడు. రిషి, నీకోసం మేము కొంతమంది అమ్మాయిలు చూసాము, రేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అప్పుడు డిసైడ్ అవుదాం ఎవరనేది అంటారు. రిషికి పెళ్లి చూపులు అనమాట. సీరియస్లీ నా ఒపీనియన్ అడగకుండా వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు కొంచెం జోక్స్ వేసుకుంటారు, ఎందుకంటే తన వదిన గారు రిషితో టీమప్ అయి ఉంటారు కదా. సో మను శైలేంద్ర ఏమో రిషికి కాబోయే భార్య ఉంటుంది కదా, మ్యారేజ్ అయ్యాక తనతో టీం అవుతాము నీకు ఆపోజిట్గా అని చెప్తారు. వీళ్ళకి నా ఫ్యూచర్ గురించి కూడా ఒక అవగాహన వచ్చేసింది. వాళ్ళే డిసైడ్ అయిపోయారు ఏం చేద్దాము అని. రిషి ఆ షాక్లో నుంచి బయటకు వచ్చేలోపే తన సిస్టర్ అంజు తోసుకుని లోపలికి వచ్చేస్తుంది ఫాస్ట్గా. అన్నయ్య త్వరగా రమ్మంటున్నారు అమ్మ పెద్దమ్మ అంటుంది. రిషికి ఆల్రెడీ తెలిసిపోయింది కదా మ్యాటర్ ఏంటి అనేది. వాళ్ళ మామ్ము అలాగే పెద్దమ్మ ఎందుకు పిలుస్తున్నారో కూడా అర్థమైపోద్ది. సేమ్ మ్యారేజ్ గురించే ఇన్ఫామ్ చేస్తారు పెళ్లి చూపులకి వెళ్ళాలని. ఆ తర్వాత జగతి ఫొటోస్ చూపించి రిషిని అడుగుతుంది నీ ఒపీనియన్ ఏంటి అనేసి. తనకి ఏ ఒపీనియన్ లేదు, ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ అని చెప్తాం అనుకుంటాడు. కానీ వాళ్ళ ఫేసెస్ చూసి వాళ్ళ హ్యాపీనెస్ పోగొట్టడం ఇష్టం ఉండదు. జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసిన అమ్మాయిల్లో ఎవరైనా సరే నాకు ఓకే అని చెప్తాడు. ఎవరి మెళ్ళో తాళి కట్టమంటే వాళ్ళ మెళ్ళో తాళి కడతానంటాడు. రిషికి తన ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకాన్ని ఫుల్ స్మైల్ ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు. సరే అయితే రేపు రెడీగా ఉండు వెళ్ళాలి అంటారు. రిషి తన రూమ్లో రెడీ అవుతూ ఉంటాడు, కొంచెం నర్వస్గా ఉంటాడు అనమాట. ఈలోపు తన వదినలు వస్తారు. వావ్ రిషి, నేను చూస్తే అమ్మాయిలు ఫ్లాట్ అయిపోవాల్సిందే అని ధరణి అంటుంది. అవును రిషి నిజమే అంటూ దియా అంటుంది. వాళ్ళకి ఒక స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత పిల్లలిద్దరూ వచ్చి ఈశ్వర్ అంకుల్ వచ్చారు అంటారు. ఈశ్వర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, డైరెక్ట్ ఫ్యామిలీ కాకుండా. సో ఆయన ఉంటారు. బాబాయ్ రెడీగా ఉండు, ఈరోజు చాలా ఎనర్జీ కావాలి నీకు అంటుంది. ఎనర్జీ దేనికి అనుకుంటాడు. అప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే వింటారు, ఈరోజు 4 ఇంటికి వెళ్ళాలి, 4 అమ్మాయిలు చూస్తున్నారు అనేసి. ఓ గాడ్, 4? 1 2 అయితే ఓకే, కానీ మమ్మీ అనుకుంటాడు. రిషి ఫేస్ చూసి బన్నీ వెళ్ళి రిషి చెవిలో ఒక ఐడియా చెప్తాడు. సూపర్ ఐడియా అనుకుని స్మైల్ ఇచ్చుకుని అక్కడ నుంచి ధైర్యంగా లేచి బయలుదేరుతారు. అంజు ఒకతే ఎగ్జామ్స్ ఉందని రాదు, మొత్తం ఫ్యామిలీ అంతా స్టార్ట్ అవుతారు. ఈశ్వర్ అంకుల్ ఫస్ట్ ఒక అమ్మాయి ఇంటికి తీసుకెళ్తారు. చూద్దాం. అమ్మాయి తండ్రి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తాడు లోపలికి. రిషి ఈవెన్ ఆ అమ్మాయి నేమ్ కూడా అడగాడు. మధ్యలో ఈశ్వర్ అంకుల్ మాత్రం తన డ్యూటీస్ తను చేస్తూ ఉంటాడు. రిషి వాళ్ళ ఫ్యామిలీ గురించి, రిషి సక్సెస్ గురించి మొత్తం చెప్తూ ఉంటాడు అవతల వాళ్ళ గురించి, అవతల వాళ్ళ ఫ్యామిలీకి. కోర్స్ అది వర్క్ అవుతుంది, ఎందుకంటే రిషి గురించి ఎవరు ఇంప్రెస్ అవ్వకుండా ఉండగలరు. ఇప్పుడు ఈశ్వర్ అంకుల్ శృతిని తీసుకురమ్మంటారు. నేమ్ శృతినా, నైస్ అనుకుంటాడు. ఆ అమ్మాయి వచ్చి రాగానే తనకి రిషి అంటే చాలా ఇష్టమని, తన బిజినెస్ గురించి, తన సక్సెస్ గురించి అవన్నీ కూడా తన ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను, వాళ్ళతో గొప్పలు చెప్పడం ఇవన్నీ చూస్తుంటే రిషికి చాలా షో ఆఫ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఆ అమ్మాయి. కనీసం రిషి ఫ్యామిలీ వైపు ఒక్కసారి కూడా చూడదు. నమస్కారం తల్లి నీకు మీ సంబంధానికి అనుకుంటాడు. రిషి తన కుటుంబం వైపు చూస్తాడు. ఒక్కళ్ళ ఫేస్ కూడా డీసెంట్గా అనిపించదు, వాళ్ళకి కూడా నచ్చలేదని అర్థమవుతుంది. ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని రిషి లేచి నిల్చుంటాడు. ఈశ్వర్ అంకుల్ అలాగే శృతి ఫాదరు ఏమైందని అడుగుతారు. రిషి నవ్వుకుంటాడు, వాళ్ళకి ఇంకా అర్థం కాలేదా అన్నట్టు. తన కూతురు గురించి ఈ మాటల్లో మునిగిపోయారు కదా, ఇంకెక్కడ అర్థమవుతుందిలే అనుకుంటాడు. సారీ, మాటలు కాదు స్పీచ్. వాళ్ళే మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఎక్కడిచ్చారు. నథింగ్ అంకుల్, కొంచెం వర్క్ ఉంది వెళ్ళాలి, మా డెసిషన్ మీకు తర్వాత చెప్తాము అని చెప్తాడు. రిషి ఫ్యామిలీకి కూడా అర్థమవుతుంది రిషికి నచ్చలేదని. సో వాళ్ళు కూడా లేచి బయటకు వచ్చేస్తారు. తర్వాత ఈశ్వర్ అంకుల్ ఇంకొక మ్యాచ్ గురించి చెప్తారు. లెట్స్ సీ, ఇదైనా ఓకే అవ్వాలి అనుకుంటాడు రిషి. నెక్స్ట్ మ్యాచ్కి వాళ్ళంతా వెళ్ళి హాల్లో కూర్చుంటారు. రిషి పేరెంట్స్, ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపు అమ్మాయిని తీసుకురమ్మంటారు. రిషి అమ్మాయిని చూసి ఫుల్ షాక్, స్టన్ అయిపోతాడు అనమాట. నోటంట మాట కూడా రాదు. అసలు ఆ అమ్మాయి గురించి డిస్క్రైబ్ చేయాలంటే మాటలు ఎలా వస్తాయి, నోటంట మాట కూడా రాదనమాట. లోపు బన్నీ రిషి చెవి దగ్గర ఇలా అంటాడు, బాబాయ్ తను చూసావా ఎలా ఉందో, ఎగ్జాక్ట్గా కార్టూన్ క్యారెక్టర్లో ఉంది కదా, తను డ్రెస్ చేంజ్ చేసుకోవడం మర్చిపోయింది అనుకుంటా
రిషికి ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియలేదు కదా! సో, తన పార్ట్నరే డిస్క్రైబ్ చేసేసాడు. తను అలా ఉందనమాట. సో, నవ్వుకుంటాడు రిషి. ఓహ్ గాడ్! ఇలాంటి అకేషన్‌కి ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారు? పైగా మేకప్ ఎంత కొట్టిందో అనుకుంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ సాంగ్ పాడమంటాడు. బాబోయ్! సాంగా అనుకుంటాడు. అంటా ఉంటదనమాట సాంగ్ స్టార్టింగ్‌లోనే. దేవుడికి దండం పెట్టుకుంటాడు. దేవుడా నా చెవులకి కన్నాలు పడకుండా చూడు అనుకుంటూ ఉంటాడు. తన ఫ్యామిలీ వైపు చూస్తాడు. వాళ్ళేదో సౌండ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తది. రిషి బన్నీ వైపు చూస్తాడు. బన్నీ సిగ్నల్ ఇస్తాడు. ఆల్రెడీ వాళ్ళు ముందరే వచ్చేటప్పుడు బన్నీ ఒక సీక్రెట్ చెప్తాడు కదా రిషి చెవిలో, అదే ఇప్పుడు ఫాలో అవుతారు. బన్నీ పింకీ చెవిలో కూడా సేమ్ చెప్తాడు ఇప్పుడు. సో, రిషి సిగ్నల్ ఇస్తాడనమాట ఫింగర్స్ తోటి. 1, 2, 3 కౌంట్ అయిపోతుంది. మొత్తం అక్కడ నుంచి వాళ్ళ ముగ్గురు మాయమైపోయి బయటన ప్రత్యక్షమవుతారు ఇంటి బయటన. ముగ్గురు ఫుల్ నవ్వుకుంటూ ఉండగా శైలేంద్ర మను కూడా బయటకు వచ్చి వాళ్ళ చెవులు పట్టుకుని తిప్పుతూ ఉంటారు. సారీ 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 బ్రో అంటూ రిషి, డాడీ ప్లీజ్ వదలండి అంటూ బన్నీ వీళ్ళ కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా మధ్యలో వచ్చేసినందుకు వాళ్ళు తిడతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాడు రిషి. కానీ వాళ్ళు చెప్పింది విని ఫుల్ షాక్ అవుతాడు. మీరు అలా చేసేటప్పుడు మాతో ఎందుకు చెప్పలేదు అని శైలేంద్ర అంటే, అక్కడే ఉండి ఆవిడ సంగీతం వింటూ మా చెవులకు కన్నాలు పెట్టుకునే కంటే మేము కూడా మీతో వచ్చేసేవాళ్ళం కదా అని మను అంటాడు. కరెక్షన్ బ్రో, అది సంగీతం కాదు అని రిషి కంప్లీట్ చేసేలోపు రిషి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అది సంగీతం కాదు పొనిక్స్ సాంగ్ అంటారు. మొత్తం అందరూ కలిపి ఫుల్ నవ్వుకుంటారు. నెక్స్ట్ అమ్మాయిని చూసి రిషి నోరెళ్ళబెడతాడు. తనని డిస్క్రైబ్ చేసే లోపే బన్నీ రిషి చెవి దగ్గర ఇలా అంటాడు, ఈ ఆంటీ ఏంటి బాబాయ్ డైరెక్ట్ జూ నుంచి వచ్చినట్టుంది. ఈవెన్ ఈవిడ కంటే యానిమల్సే బాగుంటాయి. ప్లీజ్ బాబాయ్ ఈవిడ్ని పెళ్లి చేసుకోకు అంటాడు. ఈ మధ్య కాలంలో పెళ్లి చూపుల్లో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుని వస్తున్నారా ఏంటి? ఇది ట్రెండా? ఇందాక ఆ అమ్మాయి ఎలాగా, ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాగా? నాకైతే ఐడియా లేదు. కానీ మనుషులను చూసిన వెంటనే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అయినా సరే ఎందుకో నాకు ఈ అమ్మాయి నచ్చలేదు అనుకుంటాడు. ఆ అమ్మాయి వచ్చి రాగానే రిషి పక్కన కూర్చుండిపోతుంది. రిషి కొంచెం సైడ్కి జరుగుతాడు తన దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ ఒళ్ళో కూర్చుంటుందో అనేసి. తన రిషి హ్యాండ్ పట్టుకుని తనంటే తనకి ఎంత ఇష్టమో చెప్తుంది. తర్వాత లేచి తన డ్రెస్ పట్టుకుని చుట్టూరు ఒక రౌండ్ తిరుగుద్ది అనమాట. వల్ల ఆడతారు కదా చిన్నప్పుడు చేతులు చాపి, అలా కాకుండా సో డ్రెస్ని పట్టుకుని ఒక రౌండ్ తిరుగుద్ది. తను ఎలా ఉన్నాను అని అడుగుతుంది. తను కూడా అసలు ఎవరికి మాట్లాడే ఛాన్సే ఇవ్వదు. ఏదో ఎగ్జైట్మెంట్తో జంప్ చేస్తూ ఫుల్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. సో రిషికి తన ఫ్యామిలీ వైపు చూస్తాడు. వాళ్ళ అన్నగారులకు కూడా సిగ్నల్ ఇస్తాడు. ఈసారి ఫింగర్స్తో 1, 2, 3 కౌంట్ అవుతుంది. మొత్తం అక్కడ నుంచి వాళ్ళు కూడా జంప్ అయిపోతారు. ఇంకి కూడా తన డ్రెస్ పట్టుకుని చుట్టూరు తిరిగి నేను ఎలా ఉన్నాను అని ఇమిటేట్ చేస్తుంది ఆ అమ్మాయిని. అందరూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ 5గురు. ఈలోపు రిషి వదనలు బయటకు వచ్చి వాళ్ళ అన్నయ్యల చెవులు పట్టుకుని వాళ్ళు తిప్పుతూ ఉంటారు. ఇక నాకేం తెలీదు నన్ను వదులు అంటూ మను అంటాడు. అవును ఇది మా ప్లాన్ కాదు, మీ మరుదున్నాడే మీ ప్రియమైన రిషి, వాడిని అడగండి, వాడి ప్లాన్ ఇది అంటూ శైలేంద్ర అంటాడు ధరణితో. రిషి ఫుల్ షాక్ అవుతాడు. కానీ తన వదిన గారి ఆన్సర్లు విని వాళ్ళ అన్నయ్యలకే స్మిరికిస్తూ చూస్తాడు. మీరే అన్నారు కదా మా ప్రియమైన మరిది గారు అనేసి. అలాంటప్పుడు మేమెందుకు తనకి పనిష్మెంట్ ఇస్తాము అని దియా అంటుంది. ఐ లవ్ మై వదినాస్ అనుకుంటాడు మనసులో. సరే నెక్స్ట్ టైం మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి అంటారు తన వదినలు. ఒకవేళ ఆ మ్యాచ్ కనుక బాగోకపోతే సరే అని అందరూ దానికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ అమ్మాయి ఇంటి లోపలికి వెళ్ళిపోతూ ఉండగా ఆ అమ్మాయి వచ్చి రిషి మీద పడిపోతుంది. రిషి పట్టుకుంటాడు. సో తన పేరేంటో కూడా తెలియదు. అలా ఉండిపోతాడు ఆ అమ్మాయిని చూసి. ఎక్స్క్యూజ్ మీ అంటాడు. ఆ అమ్మాయి లేచి నిల్చుంటుంది. తర్వాత కొంచెం స్మైల్ ఇచ్చి యాక్చువల్లీ మనం ఇద్దరిని కలిపి చూస్తే మన జంట ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అని ఇలా చేసా అంటుంది. నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానా చేసుకోనా అన్నది సెకండరీ విషయం. కానీ అలా ఎలా వచ్చి నా మీద పడుతుంది, నేను అస్సలు దీనికి ఒప్పుకోను. ఎందుకంటే ఈ ప్లేస్ నా లైఫ్ పార్ట్నర్ది, నా లవ్ది అని మనసులో అనుకుంటాడు. ఒకవేళ తనకి తలరాతలో రాసి ఉంటే అలాంటి అమ్మాయి దొరుకుద్ది అనుకుంటాడు. తనకు నచ్చదు ఈ అమ్మాయి అయితే ప్రజెంట్. అమ్మాయి పేరెంట్స్ రిషి వాళ్ళ ఫ్యామిలీని లోపలికి వచ్చి కూర్చోమంటారు. మొదలెడతారనమాట పురాణం వాళ్ళ అమ్మాయి గురించి గొప్పలు చెప్పడము. రిషి చుట్టూ చూస్తాడు. వాళ్ళమ్మ పెద్దమ్మ ఫేస్లు
కొంచెం ఇంప్రెస్ అయినట్టే అనిపిస్తాయి. నవ్వుతూ మొత్తం వింటూ ఉంటారు చాలా ఇంప్రెసివ్‌గా. మిగతా వాళ్ళ ఫేసులు చూస్తే అర్థమవుతది వాళ్ళందరూ ఫేక్ స్మైల్స్ ఇస్తూ చూస్తున్నారని. వాళ్ళకి కూడా నచ్చలేదు రిషిలాగే. దేవ్యాని అడుగుద్ది ఆ అమ్మాయికి వంట చేయడం వచ్చా అని. రిషి అసలు వినే వినడు, చిరాకొస్తది. ఎప్పుడు వెళ్దాంరా బాబు అన్నట్టు. ఆ అమ్మాయి లేచి ఇంకా దేవ్యానికి జ్యోతికి మధ్యలో కూర్చుని కుకింగ్ పురాణం మొదలు పెడుద్దనమాట. నాన్ స్టాప్ ఇంకా ఎక్కడ బ్రేక్ కూడా వేయదు. అలా మాట్లాడుతూనే ఉంటది వసపెట్టలాగా. వాళ్ళ మధ్యలో ప్లేస్ అయితే సంపాదించింది కానీ నా మనసులో అయితే ఎప్పటికీ ప్లేస్ సంపాదించింది ఈ అమ్మాయి అనుకుంటాడు. అలా వినగా రిషికి ఒకటి అర్థమవుతుంది. ఈ అమ్మాయి ఫ్యామిలీ, ఈ అమ్మాయి మొత్తం డప్పు ఫ్యామిలీ, వాళ్ళ గురించి వాళ్ళే డప్పు కొట్టుకుంటున్నారు అనుకుంటాడు. రెండోది ఏంటంటే వాళ్ళ మామ్కి అలాగే దేవ్యాని పెద్దమ్మకి కూడా బోర్ కొట్టినట్టు అనిపిస్తాయి వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా. రిషి మళ్ళీ చూస్తాడు అందరి వైపుని. రిషి వదిన గారులు అయితే ఎప్పుడు రిషి కౌంట్ చేస్తాడా, ఎప్పుడు మాయమైపోదామా అన్నట్టు చూస్తూ ఉంటారు. సో రిషి కౌంట్ చేస్తాడు. మొత్తం అందరూ బయటకు వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళాక రిషి వదిన గారు అంజుకి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం అందరూ ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు గుర్తు తెచ్చుకుని ప్రతి ఒక్క సంబంధం గురించి. ఈరోజు చూసిన సంబంధాలను బట్టి జగతికి ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. సో దేవ్యాని కొంచెం వామ్ ఆయిల్ తీసుకుని జగతి తలకి మసాజ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా స్మైల్ ఇస్తూ ఉంటారు. రిషి వాళ్ళ డాడు, పెద్దనాన్న, ఈశ్వర్ అంకుల్ ముగ్గురు వస్తారు హాల్లోకి. అప్పుడు ఆ ఈశ్వర్ అంకుల్ ఇలా అడుగుతారు, సో గాయ్స్ మీకు ఇందులో ఏ సంబంధం బాగా నచ్చింది అని అడుగుతారు. రిషి షాక్ అయిపోతాడు ఇంక ఫుల్గా. వార్త ఏమడుగుతున్నాడు, అసలు మాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు, అందులోని ఎక్కువగా నచ్చిందంట. ఈయనకి ఎందుకు అర్థం కాలేదు మాకేం నచ్చలేదని. అందులోని నా ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ప్రియారిటీస్ ఏంటో ఈయనకి తెలియవా అని రిషి మనసులో అనుకుంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆన్సరు నోయే, కానీ ఎందుకైనా బెటర్ అని రిషి వైపు చూస్తారు. రిషి ఏం చెప్తాడా అని. చూడండి అంకుల్, ఇప్పుడు మనం వెళ్ళని చూసిన అమ్మాయిల్లో ఏ అమ్మాయి కూడా మాకెవ్వరికీ నచ్చలేదు. సో ఇక ముందు అలాంటి సంబంధాలు తీసుకురాకండి అంటాడు. అలాంటి సంబంధాలు అంటే ఎందుకు నచ్చలేదు, నీకేమైనా అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ కావాలో చెప్తే దాన్ని బట్టే వెతుకుదాం అని ఈశ్వర్ అంకుల్ అంటాడు. ఇంతమంది ఇళ్ళకి తిప్పించే బదులు ముందరే అడగొచ్చు కదా అని మనసులో అనుకుని రిషి తను చేసుకోబోయే అమ్మాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఇలా చెప్తాడు. ఫస్ట్, ఆ అమ్మాయి నా ఫ్యామిలీతో ఫుల్గా కలిసిపోగలగాలి, ఫుల్ మింగిల్ అయిపోగలగాలి. సెకండ్, నా ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని కూడా అనుకోవాలి. థర్డ్, నా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఆ అమ్మాయి నచ్చాలి, వాళ్ళు కూడా తనని యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ రిషి ఫస్ట్ ప్రియారిటీస్ అనమాట. మన ఫ్యామిలీ అంతా రిషి చెప్పింది విని ఫుల్ బ్రాడ్ స్మైల్ ఇస్తారు. ఇప్పటి వరకు అమ్మాయిలో తన ఫ్యామిలీ కోసం కావాల్సిన క్వాలిటీస్ చెప్పాడు. ఇప్పుడు రిషికి కావాల్సిన క్వాలిటీ ఏంటో చెప్తాడు. అండ్ లాస్ట్ పాయింట్, తనని చూడగానే నా హార్ట్ ఫుల్ ఫాస్ట్ స్పీడ్లో కొట్టుకోవాలి, తను నా కోసమే పుట్టింది అనిపించాలి, ప్రతిరోజు నా డే తనతోనే స్టార్ట్ అవ్వాలి, అలాగే తనతోనే ఎండ్ అవ్వాలి. నేను ఎలా ఉన్నా నన్ను తను యాక్సెప్ట్ చేయగలగాలి, అలాగే తనని కూడా నేను యాక్సెప్ట్ చేయగలగాలి. తను ఎలా ఉండాలంటే చాలా కైండ్ హార్టెడ్, చాలా బ్యూటిఫుల్. ఎంత అందంగా ఉండాలంటే ఇందాక చూసామే వాళ్ళ మాత్రం అస్సలు ఉండకూడదు, ఏ మేకప్ లేకుండా చాలా న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఉండాలి అంటాడు. అది విని అందరూ స్మైల్స్ ఇస్తూ ఉంటే రిషి బ్రదర్స్ మాత్రం టీస్ చేస్తూ ఉంటారు. రిషి చెప్పినవన్నీ నోట్ చేసుకుని తల ఊపుతాడు ఈశ్వర్ అంకుల్. తర్వాత డిన్నర్ వాళ్ళతోనే చేసేసి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే రిషి ఇండియా కంపెనీలో ఏదో ఈవెంట్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉండగా, దానికి రెడీ అవుతూ ఉండగా రిషి తన బ్రదర్స్ వస్తారు. నేను జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉండగా గౌతమ్ వస్తాడు రిషి రూమ్లోకి. తను అప్పుడే వస్తాడనమాట, జర్మనీ నుండి. మిస్సింగ్ మీ గాయ్స్ అని అడుగుతాడు. మను, శైలేంద్ర ఇద్దరు లేచి గౌతమ్ని హగ్ చేసుకుని తనకు కూడా నేను జరిగింది చెప్తారు. చూడు నేను ఎంత ఫన్ మిస్ అయ్యావో, నువ్వు కూడా ముందే రావాల్సింది కదా రిషితో పాటు అంటూ వాళ్ళు అంటారు. అవును బ్రో, నేను కూడా వచ్చుంటే ఇంకొంచెం ఫన్ యాడ్ అయ్యేది కదా అనుకుని వాళ్ళు నవ్వుకుంటారు. రిషి ఒకసారి హాల్లోకి వెళ్ళి మళ్ళీ రూమ్లోకి వచ్చేలోపు చాలా జరిగిపోతాయి. ఇంతకీ మీ బ్రోకి ఆ సంబంధాలు ఎందుకు నచ్చలేదో మీరు ఎప్పుడైనా అడిగారా? తను ఎవరితో అయినా ప్రేమ గేమ అంటూ తిరుగుతున్నాడేమో. అండ్ సెకండ్ క్వశ్చన్, నేను ఎందుకు తనతో రాలేదన్నారు కదా, బికాజ్ ఆఫ్ రిషి. తనే అంతా చేశాడు. మీ ప్రియమైన తమ్ముడు
నాకు ఫుల్ వర్క్ ఇచ్చి అది కంప్లీట్ చేస్తే కానీ ఇండియా రావడానికి వీల్లేదని చెప్పాడు అంటాడు. రిషి రూమ్‌లోకి వస్తాడు ఈలోపు. అది విని నవ్వుకుంటాడు. ఓకే. నేను కూడా ఉండుంటే ఇంకా ఫన్ యాడ్ అయ్యి ఉండేది అని గౌతమ్ కొంచెం సాడ్ ఫేస్ పెట్టుకుంటాడు. ఈలోపు మను ఇలా అంటాడు. ఈలోపు అంజు రూమ్‌లోకొచ్చి అది విని ఇలా అంటుంది. డోంట్ వరీ గౌతమ్ అన్నయ్య, ఇప్పుడు నీ విష్ కూడా ఫుల్‌ఫిల్ అవుతుంది అంటుంది. వాట్ అని రిషి అంటాడు. గట్టిగా ఎందుకు అరుస్తున్నావు అన్నయ్య, అందరూ వచ్చేస్తారు. మామ్ డాడ్ డిస్కస్ చేసుకుంటుంటే విన్నా. ఈసారి ఈశ్వర్ అంకుల్ 3 సంబంధాలు చూసారంట. వాళ్ళని చూడటానికి రేపే వెళ్తున్నాం అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఫస్ట్ నీతో చెప్దామని వచ్చా అని నవ్వుతుంది. రిషిని చూసి మొత్తం అక్కడ రూమ్‌లో ఉన్న వాళ్ళందరూ చాలా జాలి పడతారు. అయ్యో అనుకుంటూ. యూఆర్ గాన్ బ్రో అని శైలేంద్ర అంటాడు. బన్నీ కూడా అప్పటికే రూమ్‌లోకి వచ్చేసి అంజు చెప్పింది వింటాడు. బాబాయ్ నువ్వు ఎక్కడికైనా పారిపో అర్జెంట్‌గా అంటాడు. బన్నీ చెప్పింది నిజమే అనుకుంటాడు. గాయ్స్ ఏదైనా ఐడియా ఇవ్వండి, ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి అని అడుగుతాడు. అందరూ గట్టిగా నవ్వుతారు. ప్లీజ్ ఆపండి, ప్లీజ్ నాకేమైనా ఐడియా ఇవ్వండి అని కొంచెం బ్రతిమలాడినట్టు అడుగుతారు. అందరూ సీరియస్గా థింక్ చేస్తూ ఉంటారు. గౌతమ్ సడన్గా లేచి నేను వెళ్ళి వదినని తీసుకొస్తాను అంటూ డోర్ తెరవబోతారు. వెంటనే మను శైలేంద్ర పరిగెట్టుకుంటూ వెళ్ళి గౌతమ్ని వెనక్కి లాగేసుకొస్తారు. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళి మీ వదినని తీసుకొచ్చావనుకో, వాళ్ళకి ఈ ప్లాన్ తెలిస్తే ఖచ్చితంగా రిషిని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వరు. అలాగే ఈ ప్లాన్‌కి మేము కూడా హెల్ప్ చేశామని తెలిస్తే గనక మమ్మల్ని తలకిందులుగా కట్టి బాక్సింగ్ ఆడేసుకుంటారు అంటారు. రిషి మనసులో థింక్ రిషి, లేదంటే ఇక్కడే స్టక్ అయిపోతావు నువ్వు అనుకుంటాడు. గౌతమ్ వైపు చూస్తే గౌతమ్ ఒక స్మైల్ ఇస్తాడు. ఐడియా వచ్చిందన్నట్టు. ఏంటి అని అడుగుతాడు. అందరికీ నానమ్మ తెలుసు కదా! తనని చూసి చాలా ఇయర్స్ అవుతుంది. తనని చూడ్డానికి నేను విలేజ్ వెళ్తున్నాను. సో ఇద్దరం కలిపే వెళ్దాము. నువ్వు కూడా నాతో వస్తే సరదాగా విలేజ్‌లో కొన్నాళ్ళు టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ పెళ్లి చూపులు గొడవ కొన్నాళ్ళు తగ్గుతుంది కదా! అని గౌతమ్ రిషికి చెప్తాడు. యాక్చువల్లీ ప్లాన్ బావుంది. కానీ ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేయాలి అనుకుంటాడు రిషి. అన్నయ్య నీకు డిస్టర్బింగ్‌గా ఉందని కొన్నాళ్ళు విలేజ్ వెళ్ళి సరదాగా గడిపి టైమ్ స్పెండ్ చేసి వస్తానని చెప్పు. ఖచ్చితంగా ఒప్పుకుంటా అని అంజు అంటుంది. రిషి బ్రదర్స్ కూడా మేము సపోర్ట్ చేస్తాం నీకు అంటారు. ఆ తర్వాత రిషి బన్నీ వైపు చూస్తాడు. బన్నీ రిషి హ్యాండ్ తీసుకుని తన చెయ్యి కూడా రిషి హ్యాండ్ మీద వేసి ప్రామిస్ బాబాయ్ ఈ రూమ్‌లో జరిగింది ఎవ్వరికీ కొంచెం కూడా చెప్పను ఓకేనా అంటాడు. రిషి స్మైల్ ఇచ్చి బన్నీ బొగ్గు మీద కిస్ చేస్తాడు మై పార్ట్నర్ అంటూ. ఆ తర్వాత తన కొత్త టీము మొత్తం రిషి బ్యాగ్ కూడా సర్దేస్తారు. రిషి అన్నగారులు, గౌతమ్ సిస్టర్ అలాగే బన్నీ. సో గాయ్స్ నెక్స్ట్ ఏం జరుగుద్దో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. అందరూ వసు ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్ అదే. సో డోంట్ వరీ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for listening. Bye bye.